కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని దీన్ని యావత్ ప్రజానీకం కార్యవర్గం వ్యతిరేకించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు నష్టం చేసేటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలైన సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఎఫ్టియుఐ, ఏపీఎఫ్టియు తదితర సంఘాల నాయకులు ఆర్కేఎస్వి కుమార్, జిఎస్జే అచ్యుతరావు, బి నాగభూషణం, ఎన్ కనకారావు దేవాలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందన్నారు. మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, ఈ బడ్జెట్ లో కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు సంబంధించిన ఏ విధమైన నిధులు కేటాయించలేదన్నారు. విద్యా వైద్య రంగాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఈ బడ్జెట్ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా చేస్తుందన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సమ్మె చేసే హక్కును సంఘం పెట్టుకుని హక్కును యజమానితో బేరసారాలాడే హక్కును కోల్పోతారన్నారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కావున తక్షణమే 4 లేబర్ కోడ్స్ ను విరమించుకోవాలని కోరారు. జిల్లా ఎన్టీసీ జనరల్ సెక్రటరీని. ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళ ఏజెండా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలు ఉండాలి, 5 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ₹1 కూడా ఉండకూడదని చెప్పి మా ఏజెండా అని బీజేపీ ప్రభుత్వం గత 15 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా డిమాండ్ గా జరుగుతూ ఉంది. కానీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కనీసం 15 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన డిమాండ్ నే వాళ్ళు అమలు జరగకపోవడం అనేది ఒక దురదృష్టకర విషయం. ఈ రోజు అంతేకాకుండా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించకుండా, కార్మికుల్ని ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా భారతదేశంలో నిరుద్యోగ సంఖ్య పెంచడానికి బీజేపీ కారణం. కాబట్టి అంతేకాకుండా బడ్జెట్ లో కూడా ప్రజలకు గాని, అసంఘటిత కార్మికులకు గాని, రైల్వే కార్మికులకు గాని ఎవరికి కూడా లాభదాయకమైన బడ్జెట్ లా కాకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ని వ్యతిరేకిస్తున్నాం. అలా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు అవుతున్న అధికారంలోకి వచ్చి ఆయన ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఈ దేశంలో యువతకి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. 1 కోటి ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, ఈ 11 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మందిని నిరుద్యోగులు చేశాడు. ప్రభుత్వ రంగ సంస్థలను అందానికి అమ్ముతున్నాడు. ప్రైవేట్ రంగాన్ని కూడా సర్వనాశనం చేసి కార్పొరేట్ శక్తులకు ఎడంగం చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టి గాలిడి అంకెలు ఇవాళ జరుగుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు, రాబోయే బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్ తప్ప ఈ ప్రభుత్వం చెప్పేవని కాకిరెక్కలు. ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్